వైసీపీ ప్రభుత్వ హయాంలో అరాచకాలు విస్తృతంగా జరిగాయన్నారు జనసేన నాయకులు లంక నరసింహారావు. మార్కాపురం జిల్లా ఖమ్మం మండలంలో మాట్లాడిన ఆయన కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలని అక్కసుతో వైసీపీ డ్రామాలాడుతోందని విమర్శించారు. 2019లో మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబుతో వెంకటయ్య నాయుడు మరణించారని గుర్తు చేశారు. కాపుల అంశంపై వైసీపీ నేతలు కపట ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. 2019 వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ నాయకులు చేయని నేరమంటూ కానీ దుర్మార్గమంటూ కానీ ఈ రాష్ట్రంలో ఏదీ లేదు. గిద్దలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అన్న రాంబాబు ద్వారా ఘోర అవమానానికి గురై ఆ రోజు బల్లా వెంకయ్య నాయుడు చనిపోయినాడు. తర్వాత అదే ఎమ్మెల్యే ద్వారా నేను కేబుల్ వ్యాపారం చేసుకుంటూ ఉంటే నా యొక్క వ్యాపారాన్ని ఆపి నన్ను చాలా ఆర్థికంగా నష్టపెట్టిన వ్యక్తి అన్న రాంబాబు. ఇటువంటి సంఘటనలు రాష్ట్రంలో చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ ఈ వైసీపీ నాయకులకు ఇవన్నీ కనిపించవు. జగన్మోహన్ రెడ్డి దగ్గర పాలేరు కాపులుగా మారిపోయినారు. అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు, కన్నాల బాబు గారు, మీరు ఎటువంటి తోట తిరుగుతులు కాదు. మీరు ఎన్ని మీటింగులు పెట్టి కాపులను రెచ్చగొట్టాలని చూసినా ఈరోజు కాపులందరూ ఒక వైపుగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని నమ్మి అందరూ కంకణం కట్టుకుని